ఊర్ల నడుమ రాకపోకలకు తిప్పలు లేకుండా సర్కార్లు బిజ్జీలు కడుతుంటాయి. అది సుత లీడర్లు ఆఫీసర్ల చుట్టూ తిరగంగా ఇక పనులు చాలుగానే మా తిప్పలు తీరినాయి అనుకుంటారు ఊర్ల పబ్లిక్. కానీ పనులు నత్తతోని పోటీ పడుతుంటాయి. ఒకళ్ళ జెప్పునే ఒడిచినా అత్తరు బుత్తర గట్టి జేబులు నింపుకుంటారు కాంట్రాక్టర్లు. ఇగేముంది ఓ గట్టి ఆనబడ్డదంటే బిజ్జి ఎంత బందోబస్తు గట్టింది ఎరకైతుంది. మరి ఇంజనీర్లు ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు అని మాత్రం అడగకుర్రి కానీ వాళ్ళంతా పరిశాన్ అయ్యే బిజ్జి చూపిస్తాం చూడుర్రి. ఉపాధి పని కాదుల్లో తిప్పలు తప్పించుకునే ఉపాయం. చుట్టూ ఎదురు బొంగులతో గుమ్మి లెక్క కట్టి అందులో బండరాళ్ళు తీసుకుపోయి వేస్తుర్రు. ఇటు ఎదురుతోనే తడకలసం టీ తయారు చేస్తున్నారు. మరి గీలేంది నీళ్ళల్లో బండలు వేస్తుర్రు. అసలు ఏం చేస్తుర్రో ఎరుకైతే లేదు కదా. మంచిగా చూడుర్రి బ్రిడ్జి కడుతుర్రు. మొదలు ఇట్లా 4 పిల్లర్లు వేసిర్రు. అటెన్కా వీటిని కలుపుకుంటా పెద్ద పెద్ద దూలాలు పెట్టి అవిటి మీద ఇట్లా తడకలసం టీ వేసి ఆకులు చెట్ల తీగలతోని కడితే ఇంత చక్కటి బ్రిడ్జి తయారైంది. ఎన్ని నెలలు చెమట తీసి అనుకునేరు 2 రోజుల్లో కట్టి పడేసిర్రు. ఏం చేస్తారు మరి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 15 ఏళ్ల కాంచెల్లి సర్కారుకి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేదట. పవర్ పార్టీల చేతులు మారుతుంది కానీ ఇలా బతుకులు మాత్రం మారతలేవట. ఇక ఇట్లా కాదని 3 ఊర్ల పబ్లిక్ నపరోష చేసి గింత చక్కటి బ్రిడ్జి కట్టిర్రు. ఇక కట్టుడైపోగానే అందరు బ్రిడ్జి మీద ఇట్లా నడుచుకుంటా చిన్న సంబరం కాదు పో. మునుపు ఈ కాలువ దాటలేక 45 కిలోమీటర్లు తిరిగిపోయేదట. ఇప్పుడు 10 కిలోమీటర్లు పోతే చాలు. అంటే 35 కిలోమీటర్లు తిరిగే తిప్పలు తప్పిందన్నట్టు. ఒకవేళ సర్కారోళ్ళు కట్టినా ఇంత బందోబస్తుగా కట్టకపోతుండొచ్చు పో. ఇలా టాలెంట్ చూసి కట్టెలతోని పిల్లర్లేసి వెదురు బొంగులతోని బ్రిడ్జి కట్టుడేందని తోపు ఇంజనీర్లే పరిశాన్ అవుతుర్రంటే చూడుర్రిగా. సర్కారే రావాలి బ్రిడ్జి కట్టాలని చూసుకుంటా కూకుంటే అది అట్లనే ఉండు ఇల్లు ఇట్లనే ఉండు. అందరు కలిసి నడిచిర్రు. నడుస్తానికింత తోవ చేసుకున్నారు. ఇప్పటికైనా గిసొంటి తిప్పలు పడుతున్న కాడ జర బ్రిడ్జిలు కట్టి సార్లు ఆనకాలం పబ్లిక్ అరికోస పడుతున్నారు.